హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకనే పెట్టలేకపోయాను. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు షాపింగ్కి అయితే వచ్చారు. ఎందుకంటే నా బర్త్డే వ్లాగ్ చూసేద్దాం. నా బర్త్డే కోసం అయితే షాపింగ్కి అయితే వచ్చారు డ్రెస్ తీసుకోవడానికి. ఒక 4 షార్ట్స్ అను 6 నైట్ వేర్స్ అయితే తీసుకున్నారు, ఇట్లా సూట్తో పాటు. ఇక్కడైతే మా ప్రసాద్ బాబాయ్ అయితే చూస్తున్నాడు వీడియో, మా నాన్న అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడైతే మేము ఫుడ్ కోర్ట్ కొట్టి చీక్స్ అయితే తీసుకున్నాము. భలే ఉన్నాయి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. నేను మా తమ్ముడైతే తింటున్నాము. మా మమ్మీ వాళ్ళు అయితే తినలేదు, ఎందుకంటే కార్తీక మాసం కదా. మేము కూడా ఓం నమః శివాయ అనుకుంటా తింటున్నాం. ఇప్పుడైతే రాయల్ పంజాబీ డాబాకి అయితే వచ్చాము, గొల్లపూడి దగ్గర. ఈ వీడియో చేశాను ఆల్రెడీ, చూడండి చూడకపోతే. ఇక్కడైతే డీమార్ట్కి అయితే వచ్చాము చాక్లెట్స్ తీసుకోవడానికి. దాని తర్వాత పొద్దున ఇక్కడైతే మా మమ్మీ మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ అయితే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఏమేం కావాలి. మేమైతే మంచి అయితే ఇస్తున్నాం. అట్లాగే ఇక్కడికి వచ్చాక స్నాక్స్ కూడా అయిపోతున్నాయని స్కూల్ స్నాక్స్, అందుకని స్కూల్ స్నాక్స్ కూడా తీసుకుంటున్నాము. టీచర్స్కి అయితే మేము కేక్ ఇచ్చాము. అట్లాగే మా ఫ్రెండ్స్ అందరికీ అయితే బ్లాక్ పెన్, బ్లూ పెన్ ఇచ్చాము, యావ్ కంపెనీ. ఇక్కడైతే వేఫర్స్ అయితే తీసుకుంటుంది మా మమ్మీ. ఇక్కడైతే అన్నీ చూస్తున్నారు ఏం చాక్లెట్స్ అని. ఇప్పుడైతే చాక్లెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మంచి అయితే తీసుకుంటున్నారు, బైట్స్, మంచి బైట్స్ మా క్లాస్ అందరికి, ఇంకా మా ఫ్రెండ్స్కి, టీచర్స్కి, ఇంట్లో వాళ్ళందరికీ ఎన్ని కావాలో అని చూసి తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ మేమైతే తీసుకున్నాము. ఇంకా నా బర్త్డే స్పెషల్ గులాబ్ జామున్ కూడా అయితే చేసాము. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే గారెలు కూడా చేసాము. ఇంకైతే మేము క్లాస్కి అయితే వెళ్ళి చాక్లెట్స్ అయితే ఇస్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు విషెస్ అయితే చేస్తున్నారు. చూడండి ఒకేసారి ఇన్ని మందులు వచ్చారు. నేను క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే ఆ టైంలో మిస్ లేరు, అందుకనే వచ్చేసారు. చూడండి అందరైతే విషెస్ చెప్తున్నారు. నెక్స్ట్ అయితే నేను మా నేహక్కను మా అమ్మ చాక్లెట్స్ అయితే పనిచేశారు. చూడండి అక్కడైతే అందరికైతే పనిచేస్తున్నాడు. ఇటు సైడ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అట్లాగే నాకు మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మేము టెంపుల్స్కి అయితే వచ్చాము. ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి ఇక్కడైతే పడిమెట్లు, ఇది మొత్తం అయ్యప్ప స్వామి టెంపుల్కి పూజ కోసం అయితే. ఇక్కడైతే నేను మా నేహకి అయితే వెళ్ళాము. చూడండి ఇప్పుడైతే గుడిలోకి ఎంటర్ అవ్వాలి. ఇది అయ్యప్ప స్వామి శరణఘోష, చదివితే చాలా మంచిది. ఇది అయ్యప్ప స్వామికి అయితే ఇష్టం. ఇంకా అట్లాగే ఈరోజు నా బర్త్డే కాబట్టి ప్రసాదం అయితే చేయించాడు అయ్యప్ప స్వామి గుడిలో, అందుకనే నా పేరైతే బోర్డు మీద అయితే రాశారు. ఇంకైతే మేము అయ్యప్ప స్వామి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఒక వీడియోలో నేను చెప్పాను కదా, ఎప్పుడైనా స్పెషల్ డేస్ వస్తే నేను గుడికి వెళ్తానని, అందుకని ఈరోజు నా బర్త్డే కాబట్టి అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చాము. చూడండి అయ్యప్ప స్వామి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. ఇక్కడైతే అయ్యప్ప స్వామి ఫోటో అనమాట. ఇదైతే ధ్వజస్తంభము. చూడండి ఇంకా మేము ఇంటికి రిటర్న్ వచ్చేసి అన్నం తినేసి ఇంకా మాకు ఎగ్జామ్ ఉందని రాయడానికి వెళ్ళాము. అట్లాగే మా చిన్నాని వాళ్ళు కూడా వచ్చారు, వెంకన్న గుడికి అయితే వెళ్ళారు. చూడండి మా చిన్నాని వాళ్ళందరూ. ఇదైతే దీని లోపల ఎప్పుడు ఇట్లాగే వెలుగుతూ ఉంటుంది. సాయిబాబా ఎట్లా గురువు, ఈ వెంకయ్య స్వామి కూడా అట్లాగే గురువు, చాలా ఫేమస్. ఇక్కడ అందరూ అయితే దుని చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. చూడండి
ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ ఒక హాల్ అయితే ఉంది కదా, అక్కడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అయితే పై ఫ్లోర్లో గుడి అయితే ఉంటుంది. ముందుగా అయితే ఇక్కడ వీరాంజనేయ స్వామి అయితే కనిపించారు. ఇక్కడైతే చూడండి గుడి, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంకైతే హారత కూడా ఇచ్చారు. ఇంకా మా షన్నుబాబు అయితే గంట కూడా కొట్టాడు. ఇంకా హారతలు ఇచ్చేసాక ప్రసాదం అయితే ఇచ్చారు. అప్పుడు భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా మా వాళ్ళైతే భోజనం చేసేసి ఇంటికైతే రిటర్న్ అయ్యారు. ఇదిగోండి, ఇదైతే భోజనం హాలు. ఇంకా నైట్ అయితే నా సర్ప్రైజ్ అయితే మామూలుగా లేదు. నేనైతే డాబాకనైతే వచ్చాను. అక్కడైతే హాల్ కనపడుతుంది కదా, బెలూన్స్ డెకరేట్ చేసి, అదే మేమైతే వెళ్ళేది. ఖుషి కేఫ్. చూడండి, ఇక్కడైతే మా నేహక్క సర్ప్రైజ్ ఇద్దామని కళ్ళు మూసి అయితే తీసుకెళ్తుంది. ఇంకా నాకైతే భలే అనిపించింది. అసలు మాటలు కూడా రాలేదు, అంత రియాక్షన్ అయితే ఇచ్చింది ఈ హాల్ అయితే. సూపర్ డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మా చిన్నాని వాళ్ళు అయితే ఫస్ట్ అయితే హాల్కి వచ్చేసారు. తర్వాత అయితే మేము వచ్చాము. మేము వచ్చే టయానికి అయితే ఇంకా వాళ్ళందరూ అయితే బయట నుంచో నాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత ఏమో మా మామూళ్ళను మా పెద్దనాన్న వాళ్ళు అయితే వచ్చారు. చూడండి, ఇక్కడైతే హాల్ ఎంత బాగుందో. ఇంకా మన ఫ్యామిలీలో అయితే 10 to 15 మెంబర్స్ ఉంటే భలే ఎంజాయ్గా చేయొచ్చు. అట్లాగే ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉంది. అట్లాగే ఈ హాల్ మనకైతే రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారు. ఇక్కడైతే మేము స్ట్రాబెర్రీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే చిద్వి అని డెకరేషన్ చేశారు కలర్ లైట్స్తో. చూడండి, లవ్ షేప్ బెలూన్స్, సూపర్ అనిపించింది నాకైతే. అందరైతే హ్యాపీగా ఉన్నారు నా బర్త్డే రోజు. సోఫాస్ అని పెద్ద స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ. సినిమా అయితే చూస్తే ఇక్కడ భలే రిలాక్స్గా అయితే ఉంటుంది. చూడండి, అందరైతే ఆడుకుంటున్నారు, మా తమ్ముడు, మా బామ్మర్తి అందరూ. ఇంకా అందరైతే కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నారు. తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. God bless you. Study well. All the best. Happy birthday, Chippy. Wish you all the best for your future. Hi, Chippy. Many more happy returns of the day. God bless you. Many more happy returns of the day, Chippy. जन्मदिन की शुभकामनाएं चिपीना। जियो साहब, 100 साल जियो, अच्छी तरह पढ़ो, कामयाब होकर अच्छे शिखरों पर आगे बढ़ो. First of all, I want to wish you, Chidvi, many more happiness of the day, Chidvi. Many more happy returns of the day, Chidvinath.
God bless you. ఇంకా మా టీచర్స్ అందరూ అయితే విషెస్ అయితే చేశారు నాకు తెలియదు అసలు ఈ పెద్ద స్క్రీన్లో అయితే చూశాను. ఇంకా చూసి నేనైతే అవ్వాకైపోయాను. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు, అంత సూపర్ ఉంది. ఇక్కడైతే మా చిన్నాని మా నాని అయితే సోడా అయితే తాగుతున్నారు. ఇంకైతే అందరూ అయితే కూర్చున్నారు. చూడండి, హ్యాపీ బర్త్డే చిద్వి అనే డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడైతే బెలూన్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. క్రికెటర్ చిద్వినాథ్ అని రాపించారు. అది చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. అదైతే మా షన్ను బాబు అయితే రాయించారు. చూడండి, ఇంకా ప్రీతమోళ్ళు మా బాంబర్తో అయితే సోడా అయితే తాగుతున్నారు. ఇంకైతే కేక్ దగ్గర అయితే నుంచున్నాను, ఫొటోస్ తీస్తున్నారు. అట్లాగే ఆ బిగ్ స్క్రీన్లో అయితే నా ఛానల్ అయితే చూపిస్తున్నారు. చూడండి, నేనైతే ఫొటోస్ అయితే దిగుతున్నాడు. ఇదిగోండి, క్రికెటర్ సిద్ధినాథ్ అని రాపించారు సిన్ను బాబాయ్. ఇంకైతే నేను కేక్ కట్ చేద్దామని వెయిట్ చేశాను. చూడండి, అందరు ఎంత హ్యాపీగా ఉన్నారో నా బర్త్డే రోజు. మా అఖిలత్త అయితే హాయ్ చెప్తుంది వీడియో. అదిగోండి, అట్లాగే మా నాని ప్రీతంగా, అట్లాగే గణపతి తాత చిన్నాని కూడా చెప్తున్నారు హాయ్. ఇక్కడైతే మా జయ తాత అయితే కూర్చున్నారు. ఇంకైతే మా నాన్న రమ్మంటే నేను అయితే వెళ్ళాను అటు. మా నాయన కూడా హాయ్ చెప్తున్నారు వీడియోకి. ఇంకైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోని మా అమ్మోళ్ళందరూ ఫోటో అయితే దిగారు. ఇంకైతే మేము, మా నాని వాళ్ళు, నేను, మా నాని, మా ఫ్యామిలీ మొత్తం దిగాము. మా మాము, మా నాన్న, రాజా పెద్దనాన్న, అమ్మ, నాన్న, మా అమ్మోట్లెత్త అందరు కలిసి అయితే దిగారు. చూడండి మా మాము. ఇక్కడైతే అందరు కలిసి అయితే దిగారు ఫోటో. ఇప్పుడైతే మేమందరం అయితే ఫోటో దిగాము. కేక్ కట్ చేసినప్పుడు ఫోటో ఇది చూడండి. ఇంకా అందరం కలిసి అయితే ఫోటో అయితే దిగాము, ఒక మెమరీ లాగా ఉండిపోతుందని. ఇక్కడైతే నేను ఒక సింగిల్ ఫోటో, మా అమ్మ నాన్న పిల్లలందరూ, అట్లాగే మా నాన్నోళ్ళు ఇంకా సెల్ఫీ అయితే దిగాము. చూడండి ఫొటోస్. ఇంకా అయితే మేము డిలైట్ డాబాకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఈ డిలైట్ డాబా అయితే మంగళగిరిలో ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇక్కడికైతే వచ్చాము డాబాకి. మా తాతకి మేము నాన్ వెజ్ తిన్నట్టు తెలీదు, అందుకనే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇక్కడికైతే వచ్చాము డాబాకి. ఇక్కడైతే అందరూ ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు. అట్లాగే ఇక్కడ డిలైట్ డాబా దగ్గర బిగ్ క్రౌడ్ అయితే ఉంది, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి. నా బర్త్డే సాటర్డే రోజు వచ్చింది. నా బర్త్డే వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియో చూసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.